తొలి ఏకాదశి రోజు చేసుకునే పేలాల లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు మొక్కజొన్న, బెల్లం, నెయ్యి. జొన్నలతో చేస్తారు, మేమైతే మొక్కజొన్నతోనే చేస్తాము. ఇదేమో ఇంట్లో కాచుకున్న నెయ్యి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని ఇప్పుడు మొక్కజొన్న కూడా వేసేసి ఒకసారి ఇలా టాస్ చేసుకుందాము. ఇలా చేయడం వల్ల నూనె అనేది బాగా పడుతుంది. ఇప్పుడు దీని మీద గ్యాస్ కట్ లేకుండా మూత పెట్టుకొని పాప్కార్న్ ఎలా వేయించుకుంటామో అలా వేయించుకోవాలి. దీన్ని మూకుళ్ళో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సౌండ్ వస్తుంది, మనకు తెలిసిపోతుంది అయిపోయినట్టు. ఈ విధంగా అయిపోయిన తర్వాత అలా చాటలోకి తీసుకొని పొట్టు ఏదైనా ఉంటే అది తీసేసుకొని దీన్ని మిక్సర్ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా. ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో బెల్లం కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దానిలో కరిగించి పెట్టుకున్న నెయ్యి కూడా వేసుకొని దీన్ని ఉండల్లాగా చుట్టాలి. అంతే, ఎంతో రుచికరమైన పేలాల లడ్డు రెడీ. దీన్ని తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టుకుంటాము.